వైసీపీ హయాంలో మూలపడిన అంబులెన్స్లను కూటమి ప్రభుత్వం వచ్చాక పక్కన పెట్టినట్లు జగన్ కుటుంబ పత్రికలో ప్రచారం చేయడం సిగ్గుచేటని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప పాత రిమ్స్లో స్క్రాప్గా వదిలేసిన పాత అంబులెన్స్లను ఆమె పరిశీలించారు. తప్పుడు వార్తలు రాయడం మానుకోవాలని సాక్షికి ఆమె హితవు పలికారు. 2023వ సంవత్సరంలో ఇదే రిమ్స్ కాంపౌండ్ వాళ్ళకి వచ్చి నేను ప్రచారంలో చూపించినాను గత ప్రభుత్వ వైఫల్యాన్ని. ఇది 2023వ సంవత్సరంలో తీసిన ఫోటోస్. ఇవి రాళ్ల మీద అంబులెన్స్లు అని చెప్పి చూడండి ఒకసారి. ఈ రోజు అదేది 2026వ సంవత్సరంలో వాళ్ళు ప్రచురిస్తారు. 1.5 సంవత్సరం ముందు నుంచి ఈ పత్రిక ఓనర్ కు సంబంధించిన కుటుంబ సభ్యుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇన్ని వెహికల్స్ ఇక్కడ స్క్రాప్ గా పడిపోయినంటే ఏం చేసినారు? మిమ్మల్ని సపోర్ట్ చేసే పార్టీ ఒక తప్పిదాలను ఇప్పుడు మీరే ప్రచురించుకుంటా అంటారా? వీళ్ళందరూ రిపేర్ల గురించి చెప్తున్నారు. రిపేర్లకు కూడా పనికి రాని పరిస్థితుల్లో ఈ బండ్లు ఉన్నాయి. వాస్తవం ఇది. కొత్త అంబులెన్సులు ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజలకు పనిచేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళకు అందుబాటులో ఉండి పనిచేస్తుంది. మీ యొక్క కంపెనీ కూడా దగ్గరలో క్లీన్ చేస్తాము. క్లీన్ చేసి ఈ రిమ్స్ ప్రాంగణానంతా ఆధీనంలో తెచ్చుకొని దీనికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రపోజల్స్ కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది.